హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన జున్ను రెసిపీ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చి బెల్లం ఇలా తురుముకుని పెట్టుకోవాలండి. అదేవిధంగా చిక్కటి పాలు ఉండాలి. ఒకవేళ చిక్కటి పాలు అవైలబుల్గా లేకపోతే గోల్డ్ ప్యాకెట్ని తీసుకుని వాడుకోవచ్చు. అదేవిధంగా ఇలాచి మిరియాలు పొడి చేసుకుని అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక బౌల్ తీసుకుని పాలు వేసుకోవాలి. వాటిలో జున్ను పాలు కూడా వేసుకుని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బెల్లంను సరిపడా చూసుకుంటూ వేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం పాలలో కలిసేంత వరకు కూడా బాగా కలుపుకోవాలండి. బెల్లం మొత్తం బాగా కరిగేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుని ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న మిరియాలు ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం పాలలో వేసుకున్నాం కదా, మిగిలిన ఇలాచీ మిరియాల పౌడర్ను ఈ విధంగా పైన అయితే వేసుకుని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని కొన్ని నీళ్లు వేసుకుని మనం కలిపి పట్టుకున్న జున్ను మిశ్రమాన్ని ఈ విధంగా పెట్టుకుని మూత పెట్టాలి. మొత్తం 3 విజిల్స్ రావాలండి. 3 విజిల్స్ వచ్చిందంటే జున్ను అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. విజిల్స్ కంప్లీట్ అయ్యి ప్రెజర్ మొత్తం తగ్గిన తర్వాత అయితే మూత తీసుకుని బాగా చల్లారనివ్వండి. వీలైతే ఫ్రిడ్జ్లో కూడా ఉంచండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది జున్ను అనేది. మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఫేవరెట్ అండి. మీ ఇంట్లో ఎవరెవరికి ఇష్టం అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా ఎంతో ఈజీగా అయితే మనకి జున్ను అనేది రెడీ అవుతుంది. ఎంతో ఈజీగా జున్ను అనేది రెడీ అయింది కదా. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.